కాకినాడ రూరల్ పెనమర్తి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు భీమపత్తుల సత్యనారాయణకు రాష్ట్ర కుమారి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. దాదాపు 45 ఏళ్లుగా పార్టీ జెండా మోసి కష్టపడ్డ ఆయనకు ఈ గుర్తింపు రావడంపై బీసీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అందించిన సహకారంతో ఈ నియామకం సాధ్యమైందని నాయకులు పేర్కొన్నారు. గురువారం ఉదయం కాకినాడలోని ఆయన కార్యాలయం వద్ద బీసీసీఎల్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భీమపత్తుల సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం 45 ఏళ్లుగా అహర్నిశలు కృషి చేసిన సత్యనారాయణకు సముచిత స్థానం దక్కింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం తప్పక వస్తుందన్నారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ భీమపత్తుల సత్యనారాయణ నియామకం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి అని తెలిపారు. డైరెక్టర్గా నియమితులైన భీమపత్తుల సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం మరింత కృషి చేస్తాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆశీస్సులతో ఈ పదవి రావడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్జీ, ఐటీడీపీ సతీష్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాత్రమేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే గత 45 సంవత్సరాల నుంచి పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా పార్టీకి కష్టపడుతూ కార్యకర్తగా మంచి సేవలు అందించినటువంటి శాలివాహన సంఘానికి చెందినటువంటి భీమపత్తుల సత్యనారాయణ గారికి ఈరోజు ఆ కార్పొరేషన్లో డైరెక్టర్ పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సానా సతీష్ బాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంఘ చైర్మన్ అయినటువంటి పి ఈశ్వర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ అందరికీ ఈ కుమ్మరి ఎవరైతే శాలివాహన కులస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన అందుబాటులో ఉంటూ వారి సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సానా సతీష్ గారికి బీసీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా ఆఫీస్ నుంచి మొట్టమొదటి ఎవరైతే పార్టీలో అత్యంతగా కష్టపడ్డారో, పార్టీలో ఎవరైతే సీనియరో ఆయన్ని గుర్తించాలని చెప్పి మొట్టమొదటి భీమపత్తుల సత్యనారాయణ ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ని వెంటనే స్పందించి మొట్టమొదటి లెటర్ ఒక బీసీ నాయకుడికి అత్యంత సేవలు అందించిన ఎన్టీ రామారావు గారి పార్టీ స్థాపించినప్పటి నుంచే ఉన్న భీమపత్తుల సత్యనారాయణ గారికి ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన పర్సనల్గా సపోర్ట్ తీసుకుని భీమపత్తుల సత్యనారాయణ గారి పదవి రావడంలో ఎంతో కృషి చేసిన సానా సతీష్ బాబు గారికి అనేక మంది బీసీ నాయకులు, అనేక మంది కార్యకర్తలు కూడా ఈవేళ అభినందనలు తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా ఆఫీసర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వర గారికి, చప్పిడి వెంకటేశ్వర గారికి, ఐటీడీపీ మెంబర్ పాలిక్ సతీష్ గారికి, ప్రత్యేకంగా ఆఫీస్ తరఫున భీమపత్తుల సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని పదవులు బీసీ నాయకులకి వస్తాయని చెప్పి సానా సతీష్ గారు తెలియజేయడం జరిగింది. వారందరికీ శాలివాహన సంఘానికి పెనుమర్తి కాకినాడ రోడ్లో అన్ని విధాలా నేను సంఘానికి సేవ చేయడం 83 నుంచి కూడా చాలా కష్టపడ్డాను. అందుచేత ఏంటంటే ఈ కష్టపడినందుకు చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి సానా సతీష్ గారు ఆధ్వర్యంలో లక్ష్మణరావు గారు కృషితో నాకు ఎంతో సంతోషం కలిగించినందుకు వారికి నాకు నా ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. ఈనాటి నుండి కూడా ఇంకా ఈ పదవి ఇచ్చినందుకు ఎంతో కృషి చేసి తిరిగి పార్టీకి బలోపేతం ఇంకా చేసి ప్రతి ఒక్కరికి. నారాయణ గారు టీడీపీ పార్టీలో సుమారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈవేళ వరకు పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీకి చాలాసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కూడా ఈయన కృషి చేశారు. ఈ కృషికి ఫలితంగా 45 సంవత్సరాల తర్వాత సానా సతీష్ బాబు గారు ఆయన గుర్తించి ఇంత సీనియర్ మోస్ట్కి ఏ రకంగా పదవి ఇవ్వలేదంటే చాలా అన్యాయం అని చెప్పి ఆయన మొట్టమొదటిసారి డైరెక్టర్ కింద శాలివాహన సంఘంకి డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. బీసీల తరఫున సుమారు గుర్తించిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆయన సానా సతీష్ బాబు గారు. సానా సతీష్ బాబు గారు మేము చాలా బీసీ సంఘాల తరఫున అలాగే టీడీపీ పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈయన మంచి పదవి ఇచ్చినందుకు. అలాగే ఆఫీసులో ఇంకా చాలామంది ఉన్నారు, వారందరూ కూడా మంచి